జడ్పీటీసీ ఉప ఎన్నికలకు 2 కేంద్రాల్లో రీపోలింగ్ కొనసాగుతుంది. 3, 14 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహిస్తుంది ఎస్ఈసీ. సాయంత్రం 5 గంటల వరకు రీపోలింగ్ జరగనుంది. 3, 14 పోలింగ్ కేంద్రాల పరిధిలో మొత్తం 1000 మంది ఓటర్లు ఉన్నారు. శాంతి భద్రతల దృష్ట్యా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, అనుష, అయితే పులివెందుల ఉప ఎన్నిక జెడ్పీటీసీ ఏదైతే జరుగుతుందో అది రీపోలింగ్ ఈ రోజు ఎన్నికల కమిషన్ ఆదేశించిన నేపథ్యంలో ఈ రోజు నుంచి కూడా ఏదైతే రీపోలింగ్ అయితే స్టార్ట్ అయింది. అయితే ఈ పులివెందుల ఏదైతే జెడ్పీటీసీ ఎన్నిక ఉందో ఆ జెడ్పీటీసీ ఎన్నికల ట్విస్ట్ల మీద ట్విస్ట్లు వస్తున్నాయని చెప్పుకోవచ్చు. నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో తర్వాత ఈ రోజు రీపోలింగ్ జరగడం, అలాగే ఈ రీపోలింగ్ ను వైసీపీ మాత్రం బహిష్కరిస్తున్నామని చెప్పి కూడా చెప్పింది. ఓన్లీ కంటి తుడుపు చర్యగా రెండు పోలింగ్ బూత్లు మాత్రమే రీపోలింగ్ పెడితే ఏం లాభం లేదని, అలాగే దొంగ ఓటర్లను గుర్తించిన తర్వాతనే మొత్తం 15 బూత్లలో కూడా ఈ రీపోలింగ్ జరపాలన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ గా తెలుస్తోంది. అయితే ఇదే అంశాన్ని ఇప్పుడే మాట్లాడుతూ వైఎస్ అవినాష్ రెడ్డి ఎంపీ కూడా నిన్న జరిగినటువంటి అరాచకాలను రాష్ట్రం అంతా చూసిందని, ఒక్కటి కంటి తుడుపుగా చర్యగా 2 కేంద్రాల్లో మాత్రమే రీపోలింగ్ అంటే సరికాదన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి డిమాండ్ చేశారు. అసలు ఓటర్లను అలాగే ఏజెంట్లను కూడా పోలింగ్ బూత్లలోకి వెళ్లకుండా అడ్డుకుని ఎలా ప్రజాస్వామ్యయుత ఎన్నికలు అంటారని చెప్పి కూడా టీడీపీ వారికి ఆయన ప్రశ్నించారు. కూటమి నాయకుల అరాచకం బయటకు రాకుండా ఉండాలనే అర్ధరాత్రి 2 గంటలకు 2 బూత్లలో రీపోలింగ్ ప్రకటించారనేది వైసీపీ విమర్శిస్తున్నది. అలాగే అరాచకాలను కప్పిపుచ్చేందుకు కోర్టుకు వెళ్తామన్న భయంతోనే ఇలా 2 బూత్లలో రీపోలింగ్ ప్రకటించారని ఎంపీ అయితే చెప్పారు. పలువురు ఇండిపెండెంట్ అభ్యర్థులు సైతం రీపోలింగ్ బహిష్కరించినట్లుగా తెలుస్తోంది. వెంటనే వెబ్ కాస్టింగ్ అభ్యర్థులకు ఏదైతే నిన్న సీసీ కెమెరా ద్వారా వెబ్ కాస్టింగ్ చేశారో అవి అన్ని కూడా అభ్యర్థులకు ఫుటేజ్ ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నారు. భారీ ఎత్తున అక్రమాలను ఆధారాలతో సహా నిరూపిస్తామని చెప్పి అయితే వైసీపీ చెప్తోంది. దొంగ ఓటర్లను గుర్తించిన తర్వాతే అన్ని పోలింగ్ బూత్లలో మళ్లీ రీపోలింగ్ పెట్టాలని పెద్ద ఎత్తున అయితే డిమాండ్ వినిపిస్తుంది. మరి దీని మీద న్యాయ పోరాటం కూడా చేస్తామని చెప్పి కూడా ఎంపీ అవినాష్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరి చూడాలి దీన్ని కూటమి ప్రభుత్వం ఎలా తీసుకుంటుంది, అలాగే ఎన్నికల కమిషన్ ఏ మేరకు దీనిపై దృష్టి సారిస్తుందని కూడా చూడాల్సి ఉంటుంది. ఓన్లీ 2 బూత్లలో మాత్రమే రీపోలింగ్ పెడితే ఎటువంటి ప్రయోజనం లేదని చెప్పి వాదన అయితే వైసీపీ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరి దీనిపైన అధికారులు ఎలా స్పందిస్తారనేది కూడా చూడాల్సింది. అయితే మొత్తానికి ఇప్పుడు వైసీపీ ఏదైతే రీపోలింగ్ బహిష్కరించిన నేపథ్యంలో ఓన్లీ కొంతమంది మాత్రమే, అటు టీడీపీకి సంబంధించినటువంటి సానుభూతి ఓటర్లు మాత్రమే ఈ పోలింగ్ లో పాల్గొంటున్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించినటువంటి టీడీపీ నాయకులు కూడా వారి ఓటర్లను పోలింగ్ బూత్లకు తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి అసలు ఈ రోజు ఎంత పోలింగ్ శాతం నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. మరి అసలు వైసీపీ బహిష్కరిస్తే మరి అసలు ఈ రోజు రీపోలింగ్ ఉండకుండా ఉండాల్సిందని చెప్పి కూడా ఇటు కూటమి నాయకులు అయితే మరోవైపు వారికి కౌంటర్ ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరి చూడాలి అసలు ఈ జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఇంత ట్విస్ట్ల మీద ట్విస్టులు రోజుకు మలుపు తిరుగుతున్నటువంటి పరిస్థితి పరిణామాల్లో మనం చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో మరి వైసీపీ ఇంకా ఇక్కడ గెలిచే పరిస్థితి లేదు, ఇంకా టీడీపీకే విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న వాదన కూడా వస్తోంది, ప్రచారం కూడా జరుగుతుంది. మరి చూడాలి ఇట్లా వైసీపీ న్యాయ పోరాటం వరకు ఎట్లా వెళ్తుంది. దానికి సంబంధించినటువంటి ఫోటోస్ వీడియోస్ కూడా దొంగ ఓటర్లను వీళ్ళంతా దొంగ ఓటర్లు ఏదైతే నిన్న జరిగినటువంటి పోలింగ్ ఉందో ఆ పోలింగ్ లో మొత్తం పూర్తి స్థాయిలో దొంగ ఓటర్లు వచ్చి ఇక్కడ ఓటు వేశారన్నది నిరూపించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. అనుష. రైట్ రామచంద్ర, థ్యాంక్ యూ. వైఎస్ఆర్ జిల్లాలోని పులివెందుల, ఒంటిమిట జెడ్పీటీసీ స్థానాలకు మంగళవారం ఉప ఎన్నికలు జరిగింది. ఘర్షణలు నిరసనల మధ్య పోలింగ్ జరిగింది. ఈ 2 స్థానాలను కూటమి వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. పులివెందులలో 76.44%, ఒంటిమిట్టలో 81.53% ఓటింగ్ నమోదైంది. రేపు ఓట్ల లెక్కింపు చేయనున్నారు. పులివెందులలో మొత్తం 11 మంది అభ్యర్థులు బరిలో నిలవగా మారెడ్డి లాతారెడ్డి, హేమంత్ రెడ్డి మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ జీ తెలుగు.